వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. మనము దేవుడికి కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి 3 అయినా 4 అయినా కొడుతూ ఉంటాము, ఒక్కటైనా కొడుతూ ఉంటాం కదా. అలా కొట్టినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఊరికే చట్నీ ఏం చేసుకొని తింటాము, స్వీట్ ఏం చేసుకొని తింటాము అని చెప్పి అలా వదిలేస్తూ ఉంటాం కదా. అలా చేయకుండా ఇలా చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి చిప్పలు తురిమేదున్న మీ దగ్గర తురుముకోవచ్చు. నేను ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టి ఒక బేసన్లో వేసేసుకున్నాను. నా దగ్గర కొబ్బరి తురిమేది లేదు, నేను ముక్కలుగా కట్ చేసి రుబ్బి ఒక బేసన్లో వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాము. కొబ్బరి గారెలు చాలా టేస్ట్గా ఉంటాయి. 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసేసుకోవాలి, 1 కప్పు వరకు శనగపిండిని వేసేసుకోవాలి, 1 స్పూన్ వరకు కారాన్ని వేసేసుకోవాలి, రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసుకోవాలి, 1 స్పూన్ వరకు ఆమ్చూరి పౌడర్ని వేసేసుకోవాలి, 1 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకోవాలి, 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసేసుకోవాలి, 1 స్పూన్ వరకు గరం మసాలాని వేసేసుకోవాలి, 1 స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకోవాలి, 1 స్పూన్ వరకు ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకోవాలి, జీరా పౌడర్ని వేసుకోవాలి, 1/2 స్పూన్ వరకు వంట సోడాని వేసేసుకోవాలి, కొత్తిమీర తురుముని వేసేసుకోవాలి, 3 పచ్చిమిర్చిని తీసుకొని చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి, 1 ఉల్లిగడ్డను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా వడపిండిలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వడల్లాగా ఒత్తుకోవాలి. స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని వేడి చేసుకోవాలి. ఇలా కవర్కి ఆయిల్ని రాసుకొని చేతితోని కవర్కి ఆయిల్ పట్టించి చిన్న చిన్న బాల్ లాగా పిండిని తీసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకోవాలి. ఇలా వేళ్ళతోని ఒక్కొక్క దానిగా ఒత్తుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. గ్యారెల్లాగా ఒత్తుకోవాలి రౌండ్గా. ఆయిల్ మంచిగా వేడయ్యాక ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఆయిల్లో వేసేసుకోవాలి. కొబ్బరి గారెలు చాలా టేస్ట్గా ఉంటాయండి. కొబ్బరి బూరెలు కొంతమందికి స్వీట్ అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి హాట్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసము ఇలా కొబ్బరి గారెలు చేసుకొని తినండి. కొబ్బరి బూరెలు ఇష్టం లేకపోతే కొబ్బరి గారెలు చేసుకొని తినండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నేను చేసిన ఈ కొబ్బరి గారెలు మీకు నచ్చినట్టయితే మీ వాళ్ళకి షేర్ చేయండి. మీరు కూడా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు చట్నీ అయినా, స్వీట్లైనా, లడ్డూలైనా ఇలా కొబ్బరి గారెలు కూడా చేసుకొని తినండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.